నన్ను చూచువాడా నిత్యం కాచువాడా మనల్ని చూచుచున్న దేవుడు నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు కూర్చుండుట లేచియుండుట కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు ఉజ్జీవంగా చప్పట్లు కొడుతూ నన్ను చూచువాడా నిత్యం కాచువాడా ప్రతిమల కోత కల మరసరబా వాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు నే కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు తలంపులు తపనయు అన్నియు తలంపులు తపనయు అన్నియు ఎరిగి ఉన్నావు నడచినను పడుకున్నాను నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు అయ్యా నీవెరిగి ఉన్నావు ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా బాగుగా ఎరిగి ఉన్నావు
ఆరాధించండి. మీరు ఆరాధించినప్పుడు కూడా మీ కట్ల నుండి మీరు విడిపించబడగలుగుతారు. మీ బాధను, మీ భారమును మీ దేవుని మీద వేసి మీరు దేవుని ఆరాధించండి. స్తుతించిన సాతాను పారిపోతాడు. స్తుతిస్తే బంధకాలు విడిపోతాయి. స్తుతిస్తే నువ్వు విడుదలను పొందుకుంటావు. మానసికమైన ఒత్తిడి నుండి బయటికి వస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరణ చేతులు ఆకాశం వైపెత్తి కృప తప్ప వేరొకటి. It's not my might, it's not my power, Lord, but by your spirit we can get anything in our life. But by your spirit we can be received by your glory and honor. Hallelujah. Because we are in Christ, because I am in Christ, because these people are in Christ. దేవా నీలో ఉన్నారు తండ్రి. నీ కృప తప్ప వేరొకటి లేదు ప్రభువా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన యేసు స్వామి, మీకు కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆదివారం దినమున మీరు జయ ప్రవేశము చేసినటువంటి ఈ దినము దేవా. అయ్యా, గాడిద పిల్లను మీరు విప్పిన దేవుడవు నాయన. దేవా, ఆరాధన ద్వారా మీరు విప్పగలుగుతారు నాయన. అయ్యా, మేము వినే వాక్యము ద్వారా నాయన, వాక్కు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అన్నావు నాయన. అయ్యా, వాక్యము వెళ్ళి వారిని స్వస్థపరిచిను, వారిని విడిపించును అన్నావు నాయన. ఓ దేవా నాయన, ఇగో దేవ, నీ ప్రజలు, నీ ప్రియులు, నీ బిడ్డలు దేవా నీ ఆలయంలోనికి వచ్చి ఉన్నారు దేవా. నీకు వందనాలు అయ్యా. దేవా, వారిని మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఓ దేవా, వాట్ ఎవర్ ద బైండింగ్ లార్డ్ జీసస్, వాట్ ఎవర్ టై బై దేర్ బైండింగ్ జీసస్, ఏ యొక్క తాడు చేతైతే, ఏదొక బంధకము చేతైతే అయ్యా వారు కట్టబడి ఉన్నారో, అయ్యా కట్లను విప్పగలిగిన దేవుడవు నాయన. యూ కెన్ కట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ బాండేజెస్ ఓ మై ఫాదర్. యూ కెన్ కట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సిక్నెసెస్ ఓ మై ఫాదర్. లార్డ్ దేవానికి స్తోత్రం. నీ అభిషేకం ద్వారా ప్రతి ఒక్కటి నీ బిడ్డలు విడిపించబడగలుగుతారు. కాబట్టి ప్రభువా, ఆశపడే ప్రాణమును తృప్తిపరచగలిగిన దేవుడు, ఈరోజు నీ బిడ్డలకు ఏ విడుదల, ఏ స్వస్థత, ఏ నెమ్మది, ఏ పరిస్థితుల్లోని విడుదల కావాలో, మానసికమైన కట్లు, అనారోగ్యమైన కట్లు, ఓ చేతబడి బాణామతి అనే కట్లు పరిశుద్ధాత్మ నామములో విప్పబడునుగాక. తరముల నుండి వెంబడిస్తున్న శాపం అనే కట్లు యేసు నామములో విప్పబడునుగాక. తండ్రి, నీ సేవకుడు ప్రభు నిలవబడి ప్రసంగిస్తుండగా అయ్యా, తన ముఖాంతరములో నుండి నేడు మీరు నాతో అందరితో మాట్లాడి ప్రభు, మా అందరినీ ప్రభు మరొకసారి అయ్యా ఒడ్డునున్న వారిని ఆత్మీయ ధోనిని లోపలికి తీసుకుని వెళ్ళి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నట్లుగా మీరే దీవించమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సంతోషంగా లేరే? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి మరి సిస్టర్ అను వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభుపేట కోరుచున్నాము. దేవుని నామానికి వందనాలు. దైవజనులు అందరికీ వందనాలు.
కూడి వచ్చిన అందరికీ వందనాలు. అందరికీ తెలిసినట్టు నిన్న ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి కదా, నిన్న నా రిజల్ట్స్ కూడా వచ్చాయి. చాలా మంచిగా వచ్చాయి, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే వచ్చాయి. 10th కూడా దేవుడు నాకు చాలా సహాయం చేశాడు. నేను ఏదైతే అనుకున్నానో ఆ మార్క్స్ నాకు అనుగ్రహించాడు. అలాగే ఈ ఇయర్ కూడా నాకు మంచి మార్క్స్ అనుగ్రహించాడు. 82% వచ్చింది నాకు 100%కి. దైవజనులు నన్ను చాలా మోటివేట్ చేశారు. దేవుడు ప్రేరణ వల్లే, దేవుడి జ్ఞానం వల్లే నేను ఇన్ని మంచి మార్క్స్ తెచ్చుకోగలిగాను. థ్యాంక్ యూ. దేవుడి సాక్షిని దీవించిన గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు ప్రాఫెట్ జాకబ్ జోయే గారు వచ్చి వాక్య సందేశం అందించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాం. మరి అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం, మరింత గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తలంపులు తపనయు అన్నీ బాగుగా ఎరిగియున్నావు. తలంపులు తపనయు అన్నీ బాగుగా ఎరిగియున్నావు. కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు. అయ్యా బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విన్నారా మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొక సమయాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు. మరి ప్రభువు దినం ఈరోజు. ప్రభువు నామమున వచ్చినవాడు స్తుతింపబడును గాక. చెప్పండి, ప్రభువు నామమున వచ్చినవాడు స్తుతింపబడును గాక. దావీదు కుమారునికే జయము జయము కలుగును గాక. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా హోసన్నా. దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా హోసన్నా. హోసన్నా, హోసన్నా, హోసన్నా. దావీదు తనయా హోసన్నా. అయ్యా దావీదు తనయా హోసన్నా. హోసన్నా, 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 హోసన్నా. అయ్యా దావీదు తనయా హోసన్నా. యూదుల రాజా హోసన్నా. దావీదు తనయా హోసన్నా. యూదుల రాజా హోసన్నా. గిరులు తరులు సాగరులు నీకై వీచెను. గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింధ్యాపరలు. హోసన్నా, హోసన్నా, హోసన్నా యేసన్నా, హోసన్నా యేసన్నా,
ఏసన్నా ఏసన్నా గిరులు తరులు సాగరులు నీకై వీచెను వింధ్యావరలు పిల్లలు పెద్దలు జగమంతా పిల్లలు పెద్దలు జగమంతా నీకైలే చెను బ్రతుకంతా అయ్యా దావీదు తనయా హోసన్నా యూదుల రాజా హోసన్నా హోసన్నా యేసన్నా హోసన్నా యేసన్నా పేదల పాలిట పెన్నిధివై పాపుల రక్షకుడైనావు పేదల పాలిట పెన్నిధివై పాపుల రక్షకుడైనావు హోసన్నా 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 యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా పేదల పాలిట పెన్నిధివై పాపుల రక్షకుడైనావు మకుటము లేని ఓ మహారాజా మకుటము లేని ఓ మహారాజా పరదితి మినిగో మా హృదయాలు దావీదు తనయా హోసన్నా అయ్యా దావీదు తనయా హోసన్నా ఎవరు పాటలే హోసన్నా 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 యేసన్నా అయ్యా యూదుల రాజా దావీదు తనయా గాడిదనేనయ్యా చిన్ని గాడిదనేనయ్యా యేసురాజు సవారు చేసే గాడిదనేనయ్యా చిన్ని గాడిదనేనయ్యా గాడిదనేనయ్యా చిన్ని గాడిదనేనయ్యా యేసురాజు సవారు చేసే గాడిదనేనయ్యా చిన్ని గాడిదనేనయ్యా యేసురాజు ముందుగా యేసురాజు ముందుగా జయము జయము పాడేదను నా హృదయం పొంగుచున్నది యూతు వారు పాడలేదు వృద్ధులుగా కూర్చున్నారు యూతు వారు పాడలేదు ముసలమ్మలాగా కూర్చున్నారు అయ్యా దావీదు తనయా యూదుల రాజా దావీదు తనయా యూదుల రాజా కృపా ఒకసారి వీడియో పెట్టండి వీడియో ఆపరేషన్ చేసి వండర్ఫుల్ కృపా వండర్ఫుల్ దావీదు తనయా అయ్యా హోసన్నా హోసన్నా యేసన్నా హల్లెలూయా దావీదు కుమారునికే యూదుల రాజుకే దావీదు కుమారునికే మీ అందరూ ఒకసారి చెప్పండి దావీదు కుమారునికే దావీదు కుమారునికే యూదుల రాజుకే సర్వోన్నతులైన దేవుని కుమారునికే గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. మంచిది, చాలా సంతోషం. మీ అందరికీ మరి పామ్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అవునా, ఈరోజు మరి మట్టల ఆదివారం అవునా, కాబట్టి
మరి ఇక్కడ అలాంటి ఖర్జూరపు మట్ట లేదు మనకి, అవునా? వెనక ఉంది ఖర్జూరపు మట్ట, మీరు జస్ట్ కట్ చేసి తెస్తే మనం ఖర్జూరపు మట్ట చూపించేవాళ్ళం. సో మంచిది బిడ్డారా, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న బేస్ తగ్గించమంది. దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో, ఇది సరిగ్గా పెట్టు, కాన్స్టెంట్ పెట్టు, మూవ్ అవ్వకుండా. ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈరోజు యెరూషలేము వీధిలో గాడిద మీద ఎక్కి ఆయనను ప్రజలందరూ మధ్యలో ప్రజలందరూ చూస్తుండగా ఆయనను గౌరవించి యెరూషలేము వీధుల్లో ఆయన నామం పేరట కేకలు వేసి ఉన్న రోజే. హల్లెలూయా. బిడ్డలొక్కసారి ఆ యొక్క అధ్యాయాన్ని మనం చదువుకుందాం. త్వరగా బిడ్డారా, ఈరోజు ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఏమి రాయబడి ఉన్నదో మనం చాలా జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ వారందరూ కేకలు వేస్తున్నారండి, అవునా? వాళ్ళందరూ కేకలు వేస్తూ ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. చెప్పండి. మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండు వారును జయము ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దేవుని రాజ్యము స్తుతింపబడు గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడిందంటే ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడు గాక. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. ఇంకేం రాయబడింది? సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా. హల్లెలూయా. మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా చూడండి, మరొక లూకా సువార్త 4వ అధ్యాయంలో ఈరోజు మనం బిడ్డలారా ప్రభువును గూర్చి ఆ మాట మనము జ్ఞాపకం చేసుకోబోతున్నారే. సరిగ్గా పెట్టుకోబోతుంది, నా బైబిల్ ఎగిరిపోతుంది. బిడ్డ లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 14వ వచనం చదివితే మనందరం 14వ వచనం చదువుదాం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచుండెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దిన
విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును. బిడ్డ చూడండి, ఇక్కడ దేవుని మాట చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ఈ భూమి మీదకి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం చెరలో ఉన్న వారిని రప్పించుటకై, హల్లెలూయా, కట్టబడిన వారిని విడిపించుటకై, గురుట్టి వారి యొక్క కనులు తెరిపించుటకై. అందుకు ప్రభువు యెహోవా తండ్రైన దేవుడు నన్ను అభిషేకించి నన్ను మానవ శరీర ఆకారముతో ఈ భూమి మీదకి తండ్రైన దేవుడు తన చిత్తానుసారముగా నన్ను పంపి ఉన్నాడు. ఆయన పంపబడినాడు, అనేక మందిని ఆయన విడిపించగలిగినాడు. హల్లెలూయా. అందుకని గత వారం మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38 చూస్తే, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం చూస్తే, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. బిళ్ళారా, పరిశుద్ధాత్మ చేత, శక్తి చేత, అభిషేకము చేత నింపబడిన వాడై తండ్రి అయిన దేవుడు అతనికి తోడై ఉండెను గనుక ఆయన యేసుక్రీస్తు ప్రభువారు బంధకాలు ఉన్నవారిని, రోగముతో ఉన్నవారిని, మరణస్థితిలో ఉన్నవారిని ఆయన విడిపించుచు, దెయ్యముల చేత పీడింపబడిన వారిని విడిపించుచు యేసు ప్రభువారు అనేక మందికి విడుదల, విముక్తి ప్రకటించారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప బాధ్యతను ఈ భూమి మీద పూర్తి చేయడానికి ఆయన క్రమక్రమముగా ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. 3.5 సంవత్సరాలు మాత్రమే దైవ పరిచర్యలో ముందుకు వెళ్ళారు. 3.5 సంవత్సరాల్లో ఆయన 33 సంవత్సరాలకు మించిన పరిచర్య చేసి ఈ భూమి మీద తండ్రిని కనపరిచారు. 3.5 సంవత్సరాలు. చాలామంది చెప్తారు, నేను 30 సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను. కానీ యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల ముగింపులోనే శక్తివంతమైన పరిచర్య చేసి అనేక మందిని ప్రభు యొక్క చేతిలోనికి అప్పగించారు. ప్రభు ఎవరి సహాయంతో అంటే తండ్రి అయిన దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ సహాయంతో, అభిషేకంతో నింపబడి ఆయన ఈ భూమి మీద బలమైనటువంటి పరిచర్యను ప్రభు జరిగించారు. అలా జరిగించినటువంటి క్రమములోనే ఆయన మరణించవలసి వచ్చింది. రెండవది, తిరిగి లేవవలసి వచ్చింది. హల్లెలూయా. అందుకనే మరణ పునరుత్థానములు. బిడ్డలారా, ఆయన మరణించారు, తిరిగి లేపబడినారు. ఇదొక ప్రణాళిక. ఆ వరుసలో బిడ్డలారా, ఆయన మరణానికి అప్పగింపబడే ముందు ఆయనను యెరూషలేము వీధులలో అనేక మంది బట్టలు పరిచి ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని యేసుని గుర్తుపట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు జయం 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 అని దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా హోసన్నా, అలాగా వారు బిడ్డలారా దావీదు తనయునికి జయమని వారు ప్రభువుని స్తుతించారు.
అందుకని ప్రభు పేరట వచ్చేవారు స్తుతింపబడును గాక అని ఆ రోజు వారు జయ గీతములు పాడి ఆయన ఘనపరచబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచించినట్లయితే చాలామంది ఈరోజు ప్రతి సంఘాల్లో కూడా గాడిద గాడిద అని చెప్తారు. అవునే కాదా? అసలు ఈరోజు మనకి హీలింగ్ సండే, టుడే హీలింగ్ సండే. ఈరోజు మరి స్వస్థత ఆదివారం, కానీ బిడ్డ ఈరోజు మనం పామ్ సండే, ఈరోజు మట్టల ఆదివారం జరుపుకున్నటువంటి క్రమంలో గాడిదను కూర్చున్నటువంటి మాటను మనం ప్రతి చోట వింటామండి. అవునా? నాకు ఒక్కొక్క రోజు అనిపించింది ఇలాంటి రోజున పోయిన సంవత్సరం అనుకుంటా, ఒక గాడిదని తీసుకొచ్చి ఈ సండే స్కూల్ పిల్లల చేత మట్టలు పట్టుకొని తిరిగితే మరి గాడిదని తీసుకొచ్చి ముందు పెట్టి మనం జై గీతాలు పాడితే ఎట్లుంటుందా అని ఆలోచించాను, కానీ నాకు గాడిద దొరకలేదండి. అప్పుడు మీకు చెప్పాను, నేను ఎక్కడైనా గాడిద ఉంటే చెప్పండి, ఆ గాడిదను నేను మరి ఎంతో కొంత కొని లేకపోతే అద్దెకి తీసుకొని వచ్చి ఆ గాడిదను ఆ రోజు ఈ యొక్క సండే స్కూల్ బిడ్డల మధ్యలో పెట్టి ఇక్కడ ఊరేగింపు, అవునా, ప్రభు ఆ యొక్క గాడిద మీద ఎక్కారు చూడండి అని చెప్పి ఆ రోజు ప్రకటిద్దాం అనుకున్నానండి. అంటే 2 years క్రితం. కానీ గాడిద దొరకలేదు. అవునా, గాడిద దొరకలేదు. ప్రభు దృష్టిలో గాడిద వేరు, ప్రభు దృష్టిలో దాహం వేరు. నేను దప్పికొనుచున్నాను అని చెప్పి ఆమె దగ్గరికి పోయారు. ఆయన దాహాన్ని ఆమె గుర్తించలేదు. ఆయన అంతర్మదంలో ఉన్నటువంటి ఆ యొక్క దృక్పథాన్ని ఆమె గుర్తించలేదు. గాడిదను విప్పడానికి గల కారణం, ఈరోజు సంఘమా, నీవు ఆ గాడిద ఎవరో తెలుసుకోవాలి. హూ ఇస్ డాంకీ? ఎవరు ఆ గాడిద అంటే, నేనంటాను నేనే ఆ గాడిదను. చెప్పండి, నేనే ఆ గాడిదను. కాబట్టి కట్టబడిన ఈ గాడిదను నా ప్రభువు గుర్తెరిగి నన్ను విడిపించడానికి తన సేవకుల్ని పంపాడు. వారు విప్పారు, ప్రభు దగ్గర తీసుకొని వెళ్ళారు. అవునా, గాడిద యొక్క విలువ పెంచాడు. హల్లెలూయా. బట్ అందుకే చూడండి, యేసు ప్రభు వారి యొక్క కాన్సెప్ట్, యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమైందంటే, చెరలో ఉన్న వారికి విడుదల, బంధకంలో ఉన్న వారికి విముక్తి. అంతేకాదు గ్రుడ్డి వారికి ఆయన చూపు ఇచ్చేటటువంటి క్రమం. ఇలాగ యేసు ప్రభు వారు ఆత్మ బలముతో అనేకమైనటువంటి కార్యాలు ప్రభు జరిగించారు. అందుకే యేసు ప్రభు అల్టిమేట్గా ఆయన బంధకాలను తెంచి బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మందికి విడుదల క్రీస్తుగా ఆయన ప్రకటించబడ్డారు. అందుకే మనం అందరము ఆ విడుదల పొందుకున్నాము. మనం ఆ విడుదల పొందుకున్నాం. ఇక్కడ ఎంతమంది యేసు ప్రభు యొక్క మరి శక్తితో ఎంతమంది విడుదల పొందుకొని ఉన్నారు? ఎంతమంది పొందుకొని ఉన్నారు? పొందుకున్నారా? పొందుకున్నారు. ఎంతోమంది విడుదల పొందుకున్నారు. నాట్ ఓన్లీ డొమినియన్ ప్రాపర్టిక్ చర్చ్, మెనీ పీపుల్, మెనీ చర్చెస్. బిడ్డలారా, చాలా సంఘాలు, చాలామంది దేవుని బిడ్డలు ప్రభువు ద్వారా, యేసు ప్రభు ద్వారా బంధకాల్లో నుంచి బయటికి రాగలిగారు. అందుకే బంధకాల్లో నుంచి ఏ ఒక్క మనిషి విడిపించలేడు, కానీ నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే బంధకములలో ఉన్న వారులారా, బంధింపబడిన వారులారా, మీరు బయటకు రండి అన్నాడు. మరణంలో ఉన్నటువంటి లాజరు బయటికి రా అన్నాడు. మరణ కట్లు చేత బంధించబడినటువంటి లాజరు బయటకు రా అనగానే లాజరుకున్నటువంటి కట్లు తెంచివేయబడి పటలాడి లాజరు యొక్క మరణ కట్లు తెంచివేయబడి ప్రభు మాట చెప్పగానే లాజరు సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. అంతేకాదు, అంతే అనేక మంది ఆత్మీయ నేత్రములు మూయబడితే వారి నేత్రములు తెరిచాడు. అవిశ్వాసం అనే గుడ్డితనము కలుగు చేసినటువంటి వారి యొక్క నేత్రములు తెరిచి వారిలో విశ్వాసాన్ని పుట్టించాడు నా ప్రభు.
అందుకనే విడుదలకి అంబాసిడర్ ఎవరంటే నా యేసుక్రీస్తు ప్రభువే. విన్నారా? విడుదలకి ఎవరు అంబాసిడర్ అంటే, ఎవరు రాయబారి, ఎవరు ప్రతినిధి అంటే నజరేయుడు అని యేసుక్రీస్తు ప్రభువే బిడ్డలారా. అంత ఇంకెవరు లేరండి. నో అంబాసిడర్, ఓన్లీ అంబాసిడర్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఒకే ఒక్క రాయబారి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే బిడ్డలారా. అందుకనే మీరందరూ ఈరోజు మనం అందరము విడిపించబడ్డామా లేదా? దేని నుంచి విడిపించబడ్డాం? మొట్టమొదటిగా పాపము నుంచి విడిపించబడ్డాం. రెండవదిగా శాపము నుంచి విడిపించబడ్డాం. మూడవదిగా రోగము నుంచి విడిపించబడ్డాం. దరిద్రత నుంచి విడిపించబడ్డాం. నిజంగా ఇలా చెప్తా ఉంటే నేనే కనుక విశ్వాసంగా కూర్చుంటే ఎట్లా చెప్తాను తెలుసండి? హల్లెలూయా, ఐఎమ్ సో హ్యాపీ. నేను పాపము నుంచి విడిపించబడ్డాను. నేను పాపము నుంచి విడిపించబడ్డాను. నేను రోగము నుంచి విడిపించబడ్డాను. నేను శాపము నుంచి విడిపించబడ్డాను. ఇలా సంతోషంతో నిజంగా నేను కనుక అక్కడ కూర్చుంటే నేను అలాగా నేను ప్రభువుని స్తుతించేవాడిని. కనుక ఉద్దించండి అది. నేను అలాగా ప్రభువుని స్తుతించాను. నేను అలాగా నేను స్తుతించేవాడిని. నా దేవుడు రోగము నుంచి విడిపించాడు. మానసికమైనటువంటి సంఖ్యలు తెరిచి నా ప్రభువు నన్ను విడిపించాడు. రోగమని సంఖ్యలు తెంచి నా ప్రభు నన్ను స్వస్థపరిచాడు. శాపాన్ని నా జీవితంలో విరగొట్టాడు. కట్టబడినటువంటి పరిస్థితుల చేత నా ప్రభువు నన్ను విప్పి నన్ను అనేక మందికి ఒక దిక్సూచిగా ఉంచాడు. నా జీవితంలో మేలు చేసి నన్ను ఘనమైన పాత్రగా ఇచ్చి నాకు ప్రభు ఘనతనిచ్చాడు. కమన్, గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. ప్రేమించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని. ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే కమని. పాడదాం. దారుల ఏరులై ప్రవహించుమయా, చీకటిలో ఉమయా. పాడదాం వెళ్ళారా. కొలతే లేదయ్యా సమృద్ధియా, నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా చావే. నా కన్నీరంతా తుడిచావే, దారులలో చలయేరులై హించుమయా, చీకటిలో అగ్ని స్తంభమైనను దీవించవే. సాగమని దీవించవే. సకమని ఓకే బిడ్డలారా, మీరు గమనించండి. ఈ ఉదయకాల సమయంలో చూస్తే కట్టబడినటువంటి గాడిదను విప్పాడు నా ప్రభు. ఆ గాడిద ఎవరో కాదండి, ఆ గాడిదను నేనే. హూ ఇస్ డాంకీ? ఐఎమ్ ఏ డాంకీ. హల్లెలూయా. త్వర చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో చూస్తే
వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పేగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు దాని విప్పి తోలుకొని రండి. ఓకే బిడ్డలారా, మీరు గమనించండి. ఈరోజు ఇక్కడ యేసు ప్రభు వారు ఒక దినాన్ని శిష్యులతో ఈ బేతనయ్య అనే ఒక గ్రామంలోనికి వెళ్ళారు. అవునా? చూడండి, అక్కడ మొట్టమొదటి చూస్తే యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గరున్న బేత్పేగే బేతనియా అను గ్రామము. ఎక్కడికి వెళ్ళారు యేసు ప్రభు వారు? ఒక విలేజ్ లోనికి వెళ్ళారండి. చూడండి, ఆత్మ తండ్రి అయిన ఆత్మదేవుడు యేసు ప్రభు వారిని నడిపించేటటువంటి వారు. అందుకనే తండ్రి అయిన దేవుడు కుమారుని యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభులో ఉండి ఆయనకి అన్ని బోధిస్తూ ఉండేవారు. హల్లెలూయా. అందుకని హోలీ స్పిరిట్ ఇస్ ఎ గైడర్, హోలీ స్పిరిట్ ఇస్ ఎ లీడర్, హోలీ స్పిరిట్ ఇస్ ఎ హీలర్. పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డలారా మనలను నడిపించేవాడు. అందుకని పౌలు ఎటు వెళ్ళాలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలును నడిపించాడు. అందుకనే ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం 10:38 చూస్తే ఆయన పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకముతోను. చూడండి, ఒక దైవజనుడికి పరిశుద్ధాత్మ, శక్తి, అభిషేకం, అనాయింటింగ్. అందుకనే ఆ యొక్క 4వ అధ్యాయం లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఏమి రాయబడింది? ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, నా మీద ఉన్నది. అనాయింటింగ్ ఇస్ ఇన్ మీ. అందుకనే అభిషేకము ప్రతి కాడిని విరగొట్టును, అభిషేకం ప్రతి కట్లను తెంచును. అనాయింటింగ్ విల్ బ్రేక్ ద యోక్. అభిషేకం ప్రతి దాన్ని బ్రేక్ చేస్తుంది, అభిషేకం ప్రతి దాన్ని విరగొడుతుంది. అందుకనే మీరు కూడా అభిషేకించబడాలి. ఆమేన్. ఆల్రెడీ వి ఆర్ అనాయింటెడ్. హల్లెలూయా. ఐ యామ్ అనాయింటెడ్. అందుకే నేను గత దినాలు చెప్పాను, 1 యోహాను రాసిన పత్రికలో, అవునా, నాలో అభిషేకం ఉందని. అభిషేకం మిమ్ములను నిలవబెట్టును, అభిషేకము నిన్ను నడిపించును. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం. yes, First John chapter 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. మీలో yes, బిడ్డలు గమనించండి, మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. అంటే దేవుడు మనల్ని అందరిని అభిషేకించాడు, నిన్ను అభిషేకించాడు, నన్ను అభిషేకించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం చొప్పున నా ప్రభు ప్రతి ఒక్కరిని అభిషేకించాడు. ఆ అభిషేకము నాలో నిలిచి ఉన్నదే. ఐ యామ్ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. అనాయింటింగ్ ఈజ్ ఇన్ మీ. హల్లెలూయా. సన్నిధియే సన్నిధియే నాశంతా నీ సన్నిధియే, నా సమస్తము నీ సన్నిధియే. సన్నిధియే సన్నిధియే నాశంతా నీ సన్నిధియే, నా సమస్తము సన్నిధియే.
గొర్రెల మధ్య చుంటిని సింహాసనం ఎక్కించితివే, గొర్రెల మధ్య తిరుగుచుంటిని సింహాసనం ఎక్కించితివి, రాజుల ఎడల తరుమబడితివి, రాజుగా నన్ను రాజుల ఎడల తరుమబడితివి, రాజుల నన్ను నిలబెట్టితివి, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశాంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము, నీ సన్నిధియే, నా ఆశాంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ నీదియే. బిడ్డలారా, ఆయన సన్నిధి. అందుకనే మోషే అన్నాడు, నీ సన్నిధి నాతో రానిచో ఐగుప్తులో ఉన్నటువంటి నీ ప్రజలు నేను విడిపించలేను. బిడ్డలారా, ఎక్కడైతే అభిషేకం ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. మందసం ఉన్నటువంటి చోట ఏముంది? దేవుని సన్నిధి ఉంది బిడ్డలారా, సన్నిధి, ప్రెజెన్స్. అందుకనే ప్రెజెన్స్ అన్నది బిడ్డలారా, ఈ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు బిడ్డలారా అనేకమైనటువంటి దైవ కార్యాలు జరగడం చూస్తాం మనం. బికాస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ హియర్. హల్లెలూయా. ఇక్కడ దైవ సన్నిధి ఉంది. అందుకనే దైవ సన్నిధి ఉన్నప్పుడు బిడ్డలారా అనేక మంది స్వస్థత పొందుకుంటూ ఉంటారు. ఎక్కడైతే అభిషేకం ఉంటుందో బిడ్డలారా అక్కడ దైవ సన్నిధి పని చేయడం మొదలు పెడుతుంది. ఆ దైవ సన్నిధి, ఆ ప్రెసెన్స్, అవునా, ఆ దైవ సన్నిధి, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, గాడ్స్ ప్రెసెన్స్, ఆ సన్నిధి బిడ్డలారా అనేక మంది మీద దిగి వచ్చినప్పుడు వారు హిమము కంటే తెల్లగా కడగబడుదురు, వారి పాపములు క్షమించబడును, వారి రోగములు క్షమించబడును. దీనంతటి కారణం బిడ్డలారా అభిషేకించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఆత్మ బలముతో కొనుపోబడి, ఇదిగో ప్రభు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, నాలో ఉన్నది, బీదలకు సువార్తమానం ప్రకటించుటకై నేను తండ్రి చేత అభిషేకించబడి ఉన్నాను. గుడ్డి వారి కళ్ళు తెరచుటకై నేను తండ్రి చేత అభిషేకించబడి ఉన్నాను. ఇంకా బంధకములో ఉన్న వారికి విడుదల కల్పించుటకై నేను అభిషేకించబడ్డాను. చెరలో ఉన్న వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడిపించు, నలిగిన వారికి విడుదల. సో ఇవన్నీ ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఇలాగా అనేక మంది ప్రజలను నా ప్రభు అని యేసుక్రీస్తు వారు నడిపించారు, విడిపించారు. అయితే బిడ్డ గమనించండి, ఒకరోజు ఆయన ఈ 3.5 సంవత్సర కాలము ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. చాలా జాగ్రత్త వినండి బిడ్డ, వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. సో అనేక గ్రామాలకు వెళ్ళారు, పట్టణాలకు వెళ్ళారు, ఆయన పల్లెల్లోనికి వెళ్ళారు, కొన్ని గృహాల్లోనికి వెళ్ళారు. అవునా, కొన్ని గృహాల్లోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పట్టణాల్లోనికి వెళ్ళారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించినట్లయితే ప్రత్యేకంగా నేను ఎందుకు ఈ మాట ప్రకటిస్తున్నాను తెలుసా? జాగ్రత్త వినండి. ఇలాగ పట్టణాల్లోనికి, గ్రామాల్లోనికి వెళ్ళినప్పుడు బిడ్డలారా ఈ బెత్పేగే అనే ఈ బేతనీయ గ్రామంలోనికి ప్రభు వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు సడన్గా, అందుకని చెప్పారు ఇంతవరకు నేను ఆత్మ కోసం చెప్పాను, స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆత్మదేవుడు బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేరేపించి, యేసు ప్రభువుని ఆయన తాకి, యేసు ప్రభులో ఉన్నటువంటి ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు ఒక విషయాన్ని బయలుపరిచి, ఒక విషయాన్ని బోధించి, ఒక విషయాన్ని ఆయన మధ్యలో పెట్టి, అవునా, ఆ గ్రామములోనికి అడుగు పెట్టగానే, హల్లెలూయా,
ఆ గ్రామంలోనికి అడుగు పెట్టగానే, అవునా చూస్తారండి, మరి మీరు ఎప్పుడైనా అడుగు పోతే అక్కడ సిగ్నల్ రాదు. అప్పుడు నేను వెళ్ళినప్పుడైతే ఆ ఫోన్ పట్టుకొని అలా 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 పోయి అక్కడ పెడుతూ ఉండేవాడిని. ఆ డమ్ముకు ఆ ప్రాంతంలో పోయినప్పుడు అట్లా పెడుతుండేవాడిని. మరి ఆ పాస్టర్ చెప్పేవారు, బ్రదర్ ఇక్కడికి వెళ్ళి నిలబడండి, ఇక్కడికి వెళ్ళి నిలబడితే ఆ సిగ్నల్ అక్కడికి వస్తుందని చెప్పారు. అప్పుడు నేను అలాగిపోయి ఆ సిగ్నల్ ఉన్న చోట నేను ఆ ఫోన్ పట్టుకొని నిలబడితే 2, 3, 4 ఆ డాట్స్ వస్తూ ఉండేవి. ఎప్పుడైతే అలా వచ్చేదో వెంటనే నేను ఫోన్ రింగ్ చేసి మాట్లాడుతుండేవాడిని. అంటే అక్కడికి వచ్చేది సిగ్నల్. చూడండి బిడ్డలారా, యేసు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుని నీడలో పరిశుద్ధాత్మిక సిగ్నల్లో ముందుకు వెళ్తూ ఆయన పరిచర్య చేశారండి. అందుకనే దైవజనులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి పరిచర్య ఈ రోజుకి జరిగిస్తున్నారు. హల్లెలూయా. ఆత్మచేత ప్రేరేపించబడిన పౌలు అనేకమైన ప్రాంతాలకు వెళ్ళారు. గాడ్స్ లీడింగ్, హోలీ స్పిరిట్స్ లీడింగ్, హోలీ స్పిరిట్ లీడింగ్లో వెళ్ళారు ప్రభు. అందుకనే ఇదిగో మీరు వెళ్ళొద్దు, మీరు ఇక్కడే నిలిచి ఉండండి. దేవుడికి నడిపింపు. ఆ వరుసలోనే యేసుక్రీస్తు ప్రభు వారి బేతనయ్య అనే గ్రామంలోనికి వెళ్ళగానే వెంటనే ఒక సిగ్నల్ వచ్చింది. సిగ్నల్ రాగానే ప్రభు ఆత్మ యేసు ప్రభు వారికి బోధిస్తుంది, 1 donkey is there. హల్లెలూయా. 1 donkey is there. మై సన్, నా కుమారుడా, 1 donkey is there. ఒక డాంకీ ఒక గాడిద కనబడుతుంది. ఆ గాడిద ఊరే బయట ఉంది. ఎట్లుంది ఊరి బయట? ఊరే బయట కట్టబడింది. ఊరే బయట కట్టబడింది. అందుకే చాలామంది అంటారు, నా బ్రతుకంతా బయటేనండి, నా బ్రతుకంతా ఇంటి బయటేనండి, నా బ్రతుకంతా ఊరి బయటే. చాలామంది బిడ్డలారా ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి సాయంత్రం అంతకాలం అంతా బయటే తిరిగి రాత్రి పండుకున్నప్పుడు ఇంటికి వెళ్తారండి. ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లలు అడుగుతారు, మమ్మీ డాడీ వచ్చారా? డాడీ వచ్చారు. బిడ్డలు పడుకున్నారు. మరలా ఉదయకాలం డాడీని అడుగుతారు, మమ్మీ డాడీ వచ్చారా? డాడీని రావడానికి వీళ్ళు చూడడానికి ఆ డాడీ ఊరి బయటే ఉంటే బిడ్డలారా బిడ్డలు ఎప్పుడు చూస్తారు? ఇంట్లో ఎప్పుడు పండుకుంటారు? ఇంట్లో ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు? బిడ్డలతో ఎప్పుడు కలిసి ఉంటారు? బిడ్డలారా ఎందుకంటే ఆయన బ్రతుకంతా బయటే. చూడండి, చాలామంది బిడ్డలారా ఇలాగా కొన్ని పరిస్థితుల చేత, బంధకాల చేత కట్టబడ్డారు. ఊరి బయట ఈ డాంకీ బిడ్డలారా, ఈ గాడిద పిల్ల కట్టబడింది. హల్లెలూయా. బిడ్డలకు రోజు మనం కట్టబడిన వారమే. ఎసార్నో నేను కట్టబడిన వాడిని, నేను కట్టబడ్డాను. అయితే నా దేవుడు నా దగ్గరికి ఒక దైవజనుని పంపాడు, తన శిష్యుని పంపాడు. అవునా, నాకు కావాలని చెప్పండి, విప్పుకొని రండి అన్నాడు. అంతవరకు నేను కట్టబడ్డాను. ఆ రోపు చేత కట్టబడ్డాను, ఆ యొక్క కట్లు చేత కట్టబడ్డాను, పాపమనే కట్లు చేత కట్టబడ్డాను, తృణీకరించబడినటువంటి కట్లు చేత, అప్పు అనే కట్లు చేత, రోగం అనే కట్లు చేత కట్టబడ్డావు. అయితే అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. ఆ కట్టబడిన గాడిదను, ఊరు బయట ఉన్న గాడిదను అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా? అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. అందుకే చూడండి, చాలామంది పరామర్శ చేస్తుంటారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పరామర్శ చేస్తుంటారు. అమ్మ ఏమైంది మీకు? కృపమ్మ, ఓకే 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 తర్వాత చూద్దాం. మీరు గమనించండి, ఆ కట్టబడినటువంటి ఆమె, మిట్లారా కట్టబడిన నీవు, అవునా, ఆ కట్టబడినటువంటి ఆమె పరిస్థితులు బిడ్డలారా అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. బంధువులు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. స్నేహితులు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందుకే చాలామంది హాస్పిటల్ పేషెంట్స్ని, అవునా, వారు వెళ్ళి దర్శించి చూసి వెళ్ళిపోతారు. ఇకపోతే ఐసీయూలో ఉంటే మరీ సంతోషం. ఎందుకో తెలుసా? ఐసీయూలోకి పంపరు. ఐసీయూలోకి, ఇంటెన్సివ్ కేర్లోకి పంపరు కాబట్టి వెంటనే తిరిగి బయటకు వచ్చేయవచ్చు. ఐసీయూలోకి వెళ్ళి, అవునా, జస్ట్ అలాగ చూసి వెళ్ళిపోతున్నారు. ఒకరోజు మమ్మల్ని చూసి మా బంధువులు వెళ్ళిపోతుండేవారు. ఒకరోజు నిన్ను చూసి నీ బంధువులు, నీ స్నేహితులు వెళ్ళిపోతుండేవాళ్ళు.
ఇలాగా చూసి వెళ్ళిపోయినటువంటి బ్రతుకులు, ఊరి బయట ఉన్న పరిస్థితులు, ఊరి బయట కట్టబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో బిడ్లారా, నిన్ను ఆ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి కూడా ఎవరు ఏ స్నేహితులు ఇష్టపడేవారు కాదు. ఒక ఆమె చెప్తుంది, పాస్టర్ గారు మాకు ఫంక్షన్ చెప్పలేదు, మా బంధువులు మనం పిలవలేదు. నేను అడిగాను, ఏమైందమ్మా అని అడిగితే మాకు బంగారం లేదని చెప్పలేదు పాస్టర్ గారు. అంటే మాకు సరైన ఆ బంగారం లేదని మాకు చెప్పలేదు. అంటే మంచి వస్త్రాలు మేము కట్టుకొని రాలేమని. ఎందుకంటే ఆ ఫంక్షన్ నోవాటల్లో జరుగుతుంది కాబట్టి, నోవాటల్ హోటల్లో జరుగుతుంది. అది లగ్జరీ ఫంక్షన్ కాబట్టి మా చుట్టాలే, మా సొంత అక్కే. కానీ నేను ఒకవేళ వెళ్తే నాకు కావలసినటువంటి దుస్తులు లేవు. నా పరిస్థితి ఊరు బయట కట్టబడిన పరిస్థితి కాబట్టి అలాంటి వస్త్రాలు లేవు, అలాంటి లగ్జరీ లేదు, అలాంటి గోల్డ్ లేదు, అలాంటి చినారు వస్త్రం లేదు, అలాంటి ఆభరణాలు లేవు. కనుక ఆ పెండ్లికి నన్ను పిలవడానికి వారు సంశయించారు. ఎందుకంటే నా పరిస్థితి ఊరి బయట ఉన్న పరిస్థితి. ఊరి బయట నేను, నా పిల్లలు, నా కుటుంబం కట్టబడింది. అయితే ఎవరు చూస్తారు? అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. అవునా, అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. అయితే నా ప్రభువు చూసి వెళ్ళిపోయేవారు కాదు. ఆయన చూశాడు అంటే నీకు విడుదల వచ్చిందే. హల్లెలూయా. ఆయన చూశాడు అంటే నీ కనులు తెరవబడవలసిందే. ఆయన చూశాడు అంటే నీ గర్భము తెరవబడవలసిందే. ఆయన చూశాడు అంటే ఇదిగో నీకు నూతన అవయవాలు అక్కడ రావలసిందే. దట్స్ ఎ మిరకల్. గాడ్ ఈజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా. అందుకే బిడ్డలారా, ఆయన చూచాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బిడ్డలారా, దేవుని ఆత్మ, తండ్రి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుని దేవుడు అతని చేత నడిపిస్తున్నప్పుడు వన్ డాంకీ ఇస్ దేర్, ఒక గాడిద ఉంది. మై సన్, నా ప్రభు, నా ప్రియ కుమారుడా, ఒక గాడిద ఊరు బయట కట్టబడి ఉంది అని చెప్పగానే వెంటనే ఇద్దరు శిష్యులు పిలిచాడు. చెప్పండి, ఎవరిని పిలిచాడు? ఇద్దరు శిష్యులు పిలిచాడు. ఇద్దరు వ్యక్తులు పిలిచాడు. ఇద్దరు శిష్యులు పిలిచి ఏం చెప్పారండి? ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఆయన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళండి. అంటే ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడ ఉన్నారు? ఇంతకీ ఆ గ్రామంలోకి వెళ్ళారా? అవునా? ఆయన ఒక చోట ఉన్నారు, ఇంకొక చోట ఉన్న గాడిదను ఆత్మలోకంలో చూశారు. అవునా, శిష్యులను పిలిచారు. ప్రభు అన్నారు, మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి. అందులో మీరు ప్రవేశింపగానే, అందులో మీరు ఎంటర్ అవ్వగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఎస్ బిడ్డలారా, మీరు ప్రవేశింపగానే, మీరు వెళ్ళగానే కట్టబడిన గాడిద పిల్ల కనబడును. ఏ గాడిద పిల్లమే? కట్టబడిన గాడిద పిల్ల. కట్టబడిన గాడిద, అనేకమైన కట్లు చేత కట్టబడిన గాడిద పిల్ల ఎవరి కంట్లో పడింది తెలుసా? దేవుని కంట్లో పడింది. హల్లెలూయా. చూడండి, మన అందరము దేవుని కంట్లో పడిన వారమే. అందుకనే మన కట్లు విప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు మన కట్లు విప్పాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన కట్లను విప్పాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శిష్యులతో చెప్తూ అంటారు, ఇదిగో నేను వెళ్ళిన తోడనే నా ఆత్మను మీ మధ్యలోనికి నేను పంపుతాను. హల్లెలూయా. చెప్పండి, నేను వెళ్ళిన తోడనే నా ఆత్మను మీ మధ్యలోనికి పంపుతాను. పరిశుద్ధాత్మను మీ మధ్యలో ఉంచాను. కాబట్టి పరిశుద్ధాత్మ, అందుకనే హోలీ స్పిరిట్ ఇస్ ఏ వర్కింగ్. హల్లెలూయా. పనిచేవాడు, వర్కింగ్ స్పిరిట్. హోలీ స్పిరిట్ ఇస్ ఎ వర్కింగ్ స్పిరిట్. అందుకని క్రియ చేయువారు పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. అందుకే మనం పాడుతాం, నాలో ఉండి పరిశుద్ధాత్ముడా, నాలో నుండి బయటకు రండయ్యా. నాలో నుండి
చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వస్తారో అక్కడ క్రియ జరుగుతుంది. అందుకని బిడ్డ చూడండి, పరిశుద్ధాత్మ మరియను కమ్ముకొనగా మరియ గర్భము తెరవబడింది. హోలీ స్పిరిట్ ఇట్స్ అ వర్కింగ్ స్పిరిట్. ఆయన పని చేయవాడు. అందుకనే ప్రభు ఆ శిష్యులకు చెప్పారు, నేను వెళ్ళిన తోడనే మీరు ఇబ్బంది పడకండి, మీరు బాధపడకండి, నేను లేని లోటును మీకు భర్తీ చేయడానికి నా ఆత్మను, పరిశుద్ధాత్మను మీ మధ్యలో ఉంచుతాను. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు వెళ్ళిన తోడనే శిష్యులు, బిడ్డలారా, పేతురు దైవ అభిషేకంతో నింపబడి ఈ పేతురు బిడ్డలారా బలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన కార్యములు ఈయన కూడా చేయడము, శిష్యులు కూడా చేయడం మొదలుపెట్టారు. అందుకనే నాకంటే మీరు గొప్ప కార్యములు చేసేదరని నా ప్రభు చెప్పినట్లుగానే శిష్యులు ఇంకా అద్భుతాలు చేయడం మొదలుపెట్టారు. దీనికి కారణం ఎవరు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాట ఈ భూమి మీద శిష్యుల్లో నెరవేర్చబడుతుంది. నేను ఉన్నప్పుడే ఇలా జరిగాయంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నాలో ఉండి గుడ్డివారి కళ్ళు తెరిపించాడు, నాలో ఉండి గుడ్డివారు నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు నాకు తోడైండి ఆ రోజు మానవ శరీర ఆకారంతో నన్ను వాడుకున్నట్లుగానే నిన్ను కూడా, శరీర ఆకారంతో నిన్ను కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడే మిమ్ములను కూడా వాడుకొని నిన్ను, సంఘాన్ని గణపరచతాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రభువు చెప్పినట్లుగా నాలో ఉండి ఆయన దైవ కార్యములు జరిగిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అలాగా బోధిస్తేవాడు. అందుకనే హోలీ స్పిరిట్ ఇస్ ఎ టీచర్, ఇస్ ఎ గైడర్. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు కావాలా మనకుందా? కావాలంటే అందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతురో వారే దేవుని కుమారులు అనబడుతురు బిడ్డలారా. అందుకనే ఆత్మచేత నడిపించబడ్డానికి మనం తలొగ్గాల, ఒబే అవ్వాలా, ఆయనకి అవకాశం ఇవ్వాలా. అందుకే దావీదు ఎప్పుడు ప్రార్థించినా, ఏది చేయాలన్నా కానీ ముందు దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడు. దావీదు దేవుని దగ్గర విచారణ చేయగా మనం అవకాశం ఇస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో నడిపిస్తాడు, మనల్ని వాడుకుంటాడు. అదే పని యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ఆయన విధేయుడిగా జీవిస్తున్నప్పుడు ఆ తండ్రి అనే దేవుని యొక్క దేవుడు బిడ్డలారా ఆత్మచేత యేసు ప్రభువారిని ప్రేరేపిస్తుంటున్నారు. ఇదిగో ఒక కట్టబడిన గాడిద పిల్ల ఆ ఊరు బయట కట్టబడి ఉంది కాబట్టి నీవు వారిని విప్పాలా అన్నాడు. వెంటనే యేసు ప్రభువారు శిష్యులు పిలిచి వారిని పంపన్నాడు. ఎవరైనా అడిగితే చెప్పండి, ఎవరైనా అడిగితే ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఈ గాడిద ఎవరికి కావాలి? ఇప్పుడు గాడిద ఎవరు? హూ ఇస్ డాంకీ? ఈ డాంకీ ఎవరికి కావాలి? ఈ డాంకీ ఎవరికి కావాలి? ఏం చెప్తుంది అక్కడ? ఎవరైనా అడిగితే, ఎవడైనా మీరెందుకు ఇలాగు చేయుచున్నారని. బిడ్డలారా ఇప్పుడు ఈ ఇద్దరు శిష్యులు వెళ్ళి ఆ ఊర్లోకి వెళ్ళి జాగ్రత్తగా ఆ గాడిద మీద చేతులుంచి వారు ఏం చేస్తున్నారు? ఆ గాడిదను విప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు మనుషులు వచ్చి, ఏయ్ స్టాప్ ఇట్, ఆపండి అన్నారు. ఎందుకు విప్పుతున్నారు గాడిద పిల్లను? మేమెవరూ పట్టించుకోమా గాడిదని, మీరెందుకు పట్టించుకుంటున్నారు? ఎన్ని రోజుల నుంచి కట్టబడి ఉంది. మాకు గుర్తొస్తే మేత వేస్తాం, గుర్తు లేకపోతే మేత వేయం. సాధారణంగా గాడిదని ఎవరు పట్టించుకోరండి. హల్లెలూయా. అయితే ప్రభు ఈ గాడిద ఎందుకు పట్టించుకున్నాడో తెలుసా? ఆ గాడిదలో ఏదో ఒక కోణాన్ని నా ప్రభువు చూస్తున్నాడు. అది సంఘానికి ఒక మాదిరిగా మన ప్రభువు పెట్టాడు. హల్లెలూయా. అందుకే ఆయన గాడిదను అవునా చూచినప్పుడు వెంటనే బిడ్డలారా ఎవరైనా అడిగితే ఇవి ప్రభువునకు కావలసి ఉండదని చెప్పండి. ఓకే, ఇక్కడ గాడిద కోసం మనం చూస్తే బిడ్డలారా, గాడిద ఏం చేస్తుందని సాధారణంగా నేను చూశాను. పాడేరు, అరకు ప్రాంతాల్లో గాడిదలు చూశాను నేను. అవునా, ఆ గాడిద చాలా చక్కగా, అవునా, ఎవరు పట్టించుకోరు గాడిని. కానీ ఆ చాకలి వారు గాడిదను ఉపయోగించుకొని ఆ మాసిన బట్టలు ఆ గాడిద మీద పెట్టి మూటలు 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 మోయించి అవునా వాటిని వాడుకొని వదిలేస్తారు. అందుకే చాలామంది అంటారు, నన్ను అందరూ వాడుకొని వదిలేస్తారు. సంఘంలో వాడుకుంటారు, ఇంట్లో వాడుకుంటారు, వారు వాడుకుంటారు, నన్ను అందరూ వాడుకొని వదిలేయడమే. మనుషులు చేస్తారా పని?
నిజమైన ఆత్మీయులైతే వాడుకొని వదలరు. అవునా? నా ప్రభు యొక్క ఆత్మ ఉన్నటువంటి వారు వాడుకొని వదలరు. కానీ నా దేవుడు ఎవరిని వాడుకొని వదిలినటువంటి చరిత్ర నా యేసయ్యకు లేదు. హల్లెలూయా. ఆయన అందరినీ వాడుకున్నారండి. వాడుకున్న చిన్న పిల్లవాడికి కూడా నా దేవుడు 12 గంపలు ఇచ్చాడు. తండ్రి అని దేవుడికి స్తోత్రం. అంటే ప్రభు వాడుకున్నాడు చిన్న బిడ్డని, ఆ పిల్లవాడిని వాడుకున్నాడు. వాడు వాడబడ్డాడండి. దేవుని సేవకు వాడబడ్డాడు, దేవుని పనికి సహకరించాడు, వాడబడ్డాడు, పరిచర్య చేశాడు. అందుకనే పరిచర్య చేస్తున్నటువంటి వారిని, వాడుకున్న వారిని, వాడబడిన వారిని నా దేవుడు విడిచిపెట్టడు. అలాగే మీరు ఎవరు అనుకుంటే అందరూ నన్ను వాడుకొని వదిలేస్తున్నారు. నిజమే. ఆ ఊర్లో బేతడి అనే గ్రామంలో నిజంగా గాడిదను వాడుకొని, అవునా, ఆ పిల్లను కట్టేసి, ఆ తల్లిని వాడుకుంటూ పిల్లని కట్టేసి కనికరం లేకుండా ఆ ప్రజలు, అవునా, మనస్సు లేకుండా ఆ గాడిదను ఊరి బయట కట్టేశారండి. మీరు చెప్తున్నా, మా ఇంట్లో మాకు నియో ఉంది కదా, ఆ డాగ్, దాన్ని కడితే ఒప్పుకోదండి. ఎట్టి పరిస్థితుల్లో కట్టామా ఒప్పుకోదు. అది ఒకటే అనుకుంటుంది, మేము కట్టితే దాన్ని మెడ కనుక ఒక ఈ రూప్ వేస్తే కానీ అనుకుంటుంది నన్ను బయటికి తీసుకొని వెళ్తున్నారు అనుకుంటా తప్ప కట్టే మాత్రం ఒప్పుకోదండి. ఎట్టి పరిస్థితుల్లో నన్ను కట్టదు అంటుంది. అంతే, ఒకటే మాట. కట్టారా తలుపునే కాదు, గేట్లనే కాదు, ఎంత గట్టిగా షౌట్ చేస్తుందంటే దాన్ని అలా గట్టిగా షౌట్ చేసి విప్పండి అని నానా హంగామా చేస్తుంటుంది. నేను ఈరోజు చెప్పాను అని, ఇది ఇంట్లోనే పోసేసింది కాబట్టి దీన్ని ఈరోజు అవుట్ సైడ్ పెట్టు, దీన్ని ఫుడ్ బెడ్ అంతా అవుట్ సైడే, ఇది చాలా ఎక్కువ చేస్తుంది అని చెప్పగానే గబగబా పారిపోయి మా బెడ్రూమ్లోకి పోయి దాక్కుంటూ పోయింది. ఏది నీయో అని అడుగుతుంటే చిన్న బుర్ర బయటికి పెట్టి పాస్టర్ గారు అంటారు, నీయో ఎక్కడున్నావు అని అడిగితే, అవునా, అది చిన్నగా బయటికి ఎత్తినా చూస్తుంది. నేను నా స్వరం విని, అవునా, నా స్వరం లోపలికి వెళ్ళిపోతుంది. కారణం వెళితే చెప్పాను, దీన్ని బయట కట్టండి, తిని ఈడు కడతాడు అని చెప్పి అనుకుంది. కట్టబడ్డానికి ఇష్టపడదు, ఎట్టి పసులో కట్టబడ్డానికి ఇష్టపడదు. దాన్ని విప్పాల. బిడ్డలు ఒక చూడండి, ఒక డాగ్, నోరు లేని జంతువుని కట్టబడ్డానికి ఇష్టపడలే. బిడ్డలారా, ఈరోజు మనం కట్టబడితే ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితులు, బంధువులే పట్టించుకోలేరు. అయ్యో, వీళ్ళు కుల కట్లు చేత, మత కట్లు చేత, ఇగో అప్పనే కట్లు చేత, మానసికమైన కట్లు చేత, రోగం అనే కట్లు చేత, నిరుద్యోగం అనే కట్లు చేత కట్టబడినటువంటి వారు ఉన్నారండి. ఏ ఒక్కరు వారిని పట్టించుకోలేదు, ఏ ఒక్కరు వారిని మనసులో పెట్టుకోలేదు. అందుకని గాడిదను వాడుకొని వదిలేస్తారండి, వాడుకొని వదిలేస్తుంటారు గాడిదని. నాకు తెలిసి అందుకని గాడిద ఎప్పుడు కూడా ఈ గాడిదలాగా ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక దాని స్వరం చాలా వెల ఉంటుంది. ఇందాక చూసారండి మా ఈ గాడిదలు ఎలా ఉన్నాయో. గాడిదలు ఏదో పెద్ద పరిచర్య చేసినట్టు, అవునా, లైవ్లో ఉన్నాం మనం, అవునా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కట్టబడిన గాడిద బిడ్డలారా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ గాడిదని ఎవరు చూశారు? పరమ తండ్రిని దేవుడు చూశాడు. హల్లెలూయా. పరమ తండ్రిని దేవుడు చూశాడు. మరి ఎవరన్నా చూసారా? అందుకనే నేను చిన్నప్పుడు ఒక పాట పాడుతుండేవాడిని. ఇష్టముంటే మా వారంటారు, కష్టమైతే కాని వారంటారు. ఏమంటారు అంటే, ఇష్టం ఉంటే మా వారంటారు, కష్టమైతే. మాకు ఒక సహోదరి ఉండేది. నేను అప్పుడు బాగా వెల్ నోటెడ్గా నేను మంచి గానం చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు. వస్తే నన్ను తమ్ముడు అని పిలవడానికి ఇష్టపడేవారు కాదు. ఎప్పుడైతే నేను కాస్తంత మరి అప్పుడు అపరంజి కూడా ఉండేది. ఆ రోజుల్లో కొద్దిగా నేను మంచిగా నేను గుర్తింపు పొందుకునే దినాల్లో అందరూ ఏమన్నారు తెలుసా? మా తమ్ముడండి, మా తమ్ముడు ఎప్పుడు లేని తమ్ముడు ఇప్పుడు తమ్ముడండి. జస్ట్ ఏంటి ఐడెంటిటీ.
సరే మనందరం మంచిగా ఉన్నాం అనుకోండి, బాగా మంచి స్టేటస్కి వెళ్ళిపోతే మా రామారావు గారండి, మా తమ్ముడే ఆ రామారామ. వాళ్ళు ఎవరో కాదండి, ఆ మనోహర్ గారు మా ఓన్ బ్రదరే. సరే మనం స్థాయి పెరిగే కొలది ప్రజలు గుర్తిస్తారు, కానీ స్థాయి దిగువనున్నప్పుడు ఎవరు గుర్తించరండి. స్థాయి దిగువ ఉన్నప్పుడు స్థాయిని మన కోసం త్యాగముగా వెలగా చెల్లించిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన స్థాయి లేని వారిని గుర్తించడానికే ఆయన అందుకనే దరిద్రులను పెంట కుప్పెదున్న వారిని లేవనెత్తడానికే ఆయన మన కొరకు దరిద్రుడు, మన కొరకు రోగగ్రస్తుడుగా మారెను, మన కొరకు ఆయన సమాధి అవిశ్వాసుల మధ్యలో పెట్టబడెను. ఎందుకంటే విశ్వాసమైన నిన్ను ఉన్నతమైన స్థానములో పెట్టడానికి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చూడండి, నో ఐడెంటిటీ. ఏ ఒక్కరు గుర్తించారండి? గుర్తిస్తారండి? మీరు అన్నీ చూస్తారు, మెడలో ఏముందా అని చూస్తారమ్మా. మెడలో బాగుంది, పర్వాలేదు, స్టేటస్ ఉంది వీళ్ళకి. ఒకవేళ ఏదో చిన్న బండి వేసుకొని పోయామనుకోండి, పెద్ద గుర్తించరు. లేదనుకోండి, లేదా ఈ వస్త్రాల్లో చిన్న తేడా వచ్చినా కానీ పర్లేదు, వారికి ఇన్విటేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదండి. వారికి ఇన్విటేషన్ ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే పర్లేదు, నో ప్రాబ్లం, వాళ్ళు ఏమనుకోవాలండి. వాళ్ళకి అంత స్టేటస్ లేదు, వారికి అంత స్థాయి లేదు. బిడ్డలారా, యేసు ప్రభు అలా స్థాయి లేనటువంటి వ్యక్తిని, మూలన ఉన్న వ్యక్తిని, కట్టబడిన వ్యక్తిని నా ప్రభువుకి కావాలి అని చెప్పి నిన్ను నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఈ గాడిదని ఒక నమూనాగా చేసి మరికొన్ని రోజుల్లో ఆయన శిలువ గుండా ప్రయాణం చేయబోతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన మరణము గుండా ప్రవేశించబోతున్నారు. అంటే ఈరోజు ఆయన జయప్రవేశం చేశారు. ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి? పెట్టండి లెక్క. 1 2 3 4. అమ్మమ్మ మర్చిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి 1 అమ్మ మళ్ళీ మర్చిపో 2 5 రోజులు. మీరు ఎందుకంటే మీరు మీ ప్లాంట్లో లెక్క పెట్టారు కదా, త్వరగా చెప్పారు మీరు. చిల్లర దేవునికి స్తోత్రం కలుగును గాక. చిల్లర లెక్క పెట్టిన కాబట్టి త్వరగా తెలిసిపోయిందండి. 5 రోజులు ఉంది, జస్ట్ 5 days. కొంతమంది కళ్ళుతో చూడకుండా చెప్పేస్తారు నోట్లన్నీ. అవునా? నాకు చిన్నప్పుడు ₹10 తెలిసేది కాదు, ఇప్పుడు ₹10 ₹10 ఒకలాగా ఉంది. నో డిఫరెన్స్. బిడ్డలు గమనించండి, ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు ఆ యెరూషలేము వీధుల్లో జయప్రవాసం చేసిన తరువాత అందరూ అన్నారు, యూదుల రాజా జయము జయము అన్న ప్రజలే 5 రోజులు ముగియక ముందే సిలువ వేయుమని కేకలు వేసిరే, మనుషులు మారిపోయిరే. అవునా? ఇక్కడేమన్నారు? ఈ ఆదివారం, అవునా, ఈ ఆదివారం ఏం చేశారు వాళ్ళు? ఈ ఆదివారం ఆ రోజు ఖర్జూరపు మట్టలు పట్టుకొని దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా హోసన్నా, దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా హోసన్నా, హోసన్నా హోసన్నా యేసన్నా హోసన్నా. అయ్యా దావీదు తనయ యూదుల రాజా. ఇలాగ మీద పాడుకుంటూ ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు, అవునా, ఆ గాడిద పిల్లను విప్పుకొని రండి అని చెప్పిన తర్వాత, ప్రభువునకు కావలసిన ఉన్నదని చెప్పిన తర్వాత, ఆ మనుషులు అడ్డు తొలగిపోయిన తర్వాత ఆ గాడిదని తీసుకుని వచ్చి ప్రభు ముందు పెట్టారండి. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభువారు ఆ గాడిదని విప్పుకొని రమ్మన్నారో, ఈ విప్పినటువంటి వారు కూడా గాడిదని చూసి, అమ్మో, ఓ డాంకీ, ఓ యు ఆర్ వెరీ స్వీట్ డాంకీ, వా యు ఆర్ వెరీ గుడ్ డాంకీ. నా ప్రభువు నిన్ను పిలిచారంటే, అమ్మో నీవు మామూలు డాంకీ కాదు, నిజంగా నువ్వు డాంకీవే.
నోరు తెరవని డాంకీవే, యు ఆర్ వెరీ రియల్లీ డాంకీ. కాబట్టి నిజమే, ఆ డాంకీకి విలువ పెరిగిపోయిందండి. హల్లెలూయా. ఆ గాడిదకు విలువ పెరిగిపోయింది. ఎందుకు? ఎవరు విప్పమన్నారు? యేసు ప్రభు విప్పమన్నారు. నాకు కావలసి ఉన్నదని చెప్పండి. డాంకీ మై హోనా అన్నాడు. దేవునికి స్తోత్రం. డాంకీ నాకు కావాలి అన్నాడు. ఈరోజు ఈ డాంకీ నా ప్రభు కావాలన్నాడు. నువ్వు డాంకీవే కదా. ఈ డాంకీ ఎవరు కావాలా? ఎవరిని స్తుతించాలా? ఎవరి కోసం పని చేయాలా? ఎవరిని ఘనపరచాలా? మరి ఇప్పుడు ఎవాంజలిస్ట్ సాక్ష్యం చెప్పింది. ఎవరి కోసం ఎవరిని స్తుతించాలా? మెనీ విట్నెసెస్ ఇక్కడ ఉన్నారు. మెనీ విట్నెసెస్, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. కానీ బిడ్డలారా, సాక్ష్యం చెప్పి ఎవరు దేవుని గణపరుస్తున్నారు? సాక్ష్యం చెప్పి ఎవరు గణపరుస్తున్నారు? ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ప్రభు అన్నారు, ఎవరైనా అడిగితే ఈ గాడిద నాకు కావలసి ఉన్నదని చెప్పండి అన్నాడు. ఈరోజు చూడండి బిడ్డలారా, మనమందరినీ నా ప్రభు విడిపించాడు. ఎందుకు తెలుసా? ఆయనకు కావాలి అని. మరి ఆయన కావాలన్నప్పుడు ఆయన కొరకు ఉపయోగపడుతున్నామా? ఈ గాడిదనేమండి, గాడిద ఏం చేసింది? యేసు ప్రభు వారిని తన మీద ఎక్కించుకోవడానికి ఆమె అంగీకరించింది. యేసు ప్రభుని మోయడానికి ఆమె ఇష్టపడింది. యేసు ప్రభుని మోయడానికి ఆమె సహాయపడింది. యేసు ప్రభుని మోయడానికి ఆ గాడిద అంగీకరిస్తూ బిడ్డలారా యేసు ప్రభువాన్ని తన మీద ఎక్కించుకొని బిడ్డలారా ఆ యెరూషలేము వీధుల్లో యేసు ప్రభుని నడిపించడానికి ఆమె అంగీకరిస్తే షీ ఈజ్ హ్యాపీ. డాంకీ వాజ్ హ్యాపీ. ఎందుకంటే ఆమె ఎవరిని మోస్తుంది? యేసయ్యను మోస్తుంది యెరూషలేము వీధుల్లో. బిడ్డలారా, ఇప్పుడు ఎవరికి విలువ పెరిగింది? డాంకీకా ప్రభువుకా అంటే బిడ్డలారా, ప్రభు ఆమె మీద ఎక్కి యెరూషలేము వీధుల్లో ప్రయాణం చేస్తుంటే డాంకీ యొక్క విలువ పెరిగింది. ఈరోజు దేవుని సేవకుని నేను చెప్పుకోవడానికి బిడ్డలారా నా విలువ పెరుగుతుందండి. ఆయన మంచి సేవకుడు అండి, ఆయన పాస్టర్ అండి, ఆయన ప్రాఫెట్ అండి, ఆయన బోధకుడు అండి, ఆయన అపోస్తులు అండి. ఎంతోమంది బిడ్డలారా దేవుడు దైవజనుల యొక్క విలువను పెంచుతున్నాడు. ఈ గాడిద విలువను పెంచుతున్నాడు. నేటి వరకు నా దేవుడు నా విలువను పెంచుతున్నాడు. ఈ గాడిద విలువ పెంచుతున్నాడు నా ప్రభు. నా కట్లు తెంచి బిడ్డలారా ప్రభువును మనం మోయట ద్వారా ఎవరి విలువ పెరుగుతుందో తెలుసా? గాడిద విలువ పెరుగుతుంది. అంతేకాదండి, ఎప్పుడైతే ప్రభు ఆమె మీద కూర్చున్నా, ఆ గాడిద మీద కూర్చున్నాడో, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారి బట్టలు విప్పి, చెప్పండి, వారి బట్టలు విప్పి పరిచారండి. బట్టలు విప్పారండి. హలో, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, చెప్పండి, వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. చెప్పండి, బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి, కొందరు చెట్ల తొప్పలు నరికి దారి పొడుగున పరిచిరి. అంటే బాగా గమనించండి, ఇప్పుడు యేసు ప్రభు వారి గాడిద మీద ఉన్నారు బిడ్డలారా. ఇప్పుడు మరి ఆ బట్టల మీద ఎవరు నడుస్తున్నారు? ఎవరు కాళ్ళు మోపుతున్నాయి? గాడిద కాళ్ళు. అప్పుడు అందరూ అంటున్నారు, పనికి మాలిన గాడిద. ఆయన కనుక లేకపోతే ఈ గాడిదకి ఎవరండి రెడ్ కార్పెట్ వేస్తారు? హల్లెలూయా. నిజంగా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే అండి నిజంగా పరిస్థితి అలా ఉండేదా అండి? ఇవాళ పెద్ద ఫోన్. అవునా? కానీ దేవుని కోసం ఏం చేస్తున్నావు? 12 గంటలకు చర్చకు వస్తావు, 11:30కు వస్తావు. అవునా? ఏం చేస్తున్నావు? గాడిదనేమండి ప్రభువును మోసిందే. అందుకే ప్రభు అన్నారు, ఇది నాకు కావలసి ఉన్నది, ఇది ప్రభువునకు కావలసి ఉంది. బిడ్డలారా, ఇలాంటి గాడిదలు నా ప్రభు ఎంతమందిని హెచ్చించాడు? చెప్పండి, హెచ్చించబడిన వారు గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? యేసు ప్రభు ద్వారా విలువ పెంచబడిన వారు. మరి కొన్ని రోజుల్లో మనోహర్ కుటుంబాన్ని నా దేవుడు దీవించబోతున్నాడు. రాత్రి ఒక ఫోటో వచ్చింది. హల్లెలూయా. మనోహర్ గారు, మిమ్మల్ని నా ప్రభువు దీవించబోతున్నాడు. హల్లెలూయా. బిడ్డలారా, మీరు గమనించి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు.
నా ప్రభు అనేక మందిని ఆశీర్వదించాడు. ఎప్పుడైతే గాడి మీద బట్టలు పరిచారో బిడ్డారా, దానికి సూచన ఏంటి తెలుసా? రాజు అని గుర్తించారు. ఒక్క రాజుకు మాత్రమే అలాగ బట్టలు పరిచి, ఆయన కింగ్, నాట్ ఓన్లీ కింగ్, ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్. హల్లెలూయా. జీసస్ ఇస్ ఎ కింగ్ ఆఫ్ కింగ్. జీసస్ ఇస్ ఎ కింగ్ ఆఫ్ కింగ్. హల్లెలూయా. అందుకే మన రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. మరి ఎవరున్నారు? రాజులు లేకపోతే ఎవరున్నారు? రాజులకు రాజైన నజరేయుడైన యేసు ఉన్నాడు. హి ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్. అవునా? అయితే బట్లా చూడండి, అందుకనే యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఆ యొక్క హేరోదు రాజు ఏమైపోయాడు? మెంటల్ అయిపోయాడు. నేనుంటుండగా ఎవరు రాజు పుట్టాడో, ఎక్కడ పుట్టాడు, రండి నేను కూడా చూస్తాను, చూసి హతమార్చేస్తాను, చంపేస్తాను, నాకు చెప్పండి. కుయుక్తిగా ఎట్లా చేశాడు? కుయుక్తిగా వారిని మాట్లాడాడు, జ్ఞానులతో చెప్పాడు, మీరు వెళ్ళి పూజించి రండి, నేను కూడా పూజిస్తానన్నాడు. ఈ నిజంగా పూజించేవాడే, ఈ హేరోదు రాజు నిజంగా పూజించేవాడే, కానీ కుయుక్తితో మాట్లాడాడు. అందుకే మళ్ళీ అపవాది కుయుక్తి పరుడని గత దినాలు గూగుల్ మీట్లో మీకు చెప్పాను నేను. వాడు మోసకారి అని మీకు చెప్పాను నేను. దానియేలు గ్రంథము ద్వారా అపవాది స్టేటస్ మీకు చెప్పాను నేను. హల్లెలూయా. అలాంటి యొక్క ఈ తెలివిని ఉపయోగిస్తున్నాడు హేరోదు రాజు. అయితే ఎందుకు ఆయన కోపం తెలుసా? యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? నేను రాజునై ఉండగా ఇంకొక రాజు పుట్టడం ఏంటి? అరే బాబు, నీవు ఇహలోకానికి రాజువే, నా ప్రభు పరలోకానికి, ఆత్మ సంబంధమైన లోకానికి, ఆత్మీయ లోకానికి నా ప్రభు రాజు అయినాడు. హల్లెలూయా. అందుకే నువ్వు ఆత్మీయంగా సక్సెస్ అయితే శారీరకంగా కూడా సక్సెస్ అయిపోతావు. అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచుండగలది, నువ్వు అనేక విషయాలు వర్ధిల్లుతావు. అందుకని మై డియర్ యూత్ పీపుల్, మీరు తెలుసుకోవాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ ఇంప్రూవ్ యువర్ స్పిరిట్ లైఫ్. మీరు ఆత్మీయంగా వృద్ధి చెందాలా. అప్పుడు మీరు ఎంత చదువుకున్నా ఆ చదువునకు తగిన ప్రతిఫలం వస్తుంది. ఇప్పుడు 99 వచ్చిందా, 900 వచ్చాయా, 800 వచ్చాయా కాదు. నువ్వు ఎంబీఏ చేసావా, ఎంటెక్ చేసావా, అది చేసావా, ఇది చేసావా కాదు. నీవు సాధించవలసిన దాన్ని సాధించాలంటే యూ మస్ట్ కేర్ఫుల్ యువర్ స్పిరిచువల్ లైఫ్. హల్లెలూయా. అందుకే నేను దినాన్ని చెప్పాను, మీరు వాక్యముతో ఫ్రెండ్షిప్ చేయండి, వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రెండ్షిప్ చేయండి. అవునా? ప్రేయర్ రిలేషన్ కలిగి ఉండండి, స్పిరిచువల్ కనెక్టింగ్ కలిగి ఉండండి. దెన్ యూ విల్ బి సక్సెస్. హల్లెలూయా. ఎవరైనా అలాంటి కనెక్షన్స్ లేకుండా ఈ భూమి మీద శారీరకంగా అభివృద్ధి చెందుతాను, పొందుకుంటానంటే మీరు పొందుకోలేరు. ఎందుకంటే ఇహలోక సంబంధానికి, ఇహలోక ప్రపంచానికి ఇదిగో ఏలుబడి చేయడానికి ఏ రోజు లాంటి వాడైతే ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు, పరలోకానికి రాజు అయినటువంటి నా దేవుడు ఈ భూమి మీద మనలను కూడా హెచ్చిస్తూ నడిపిస్తూ దీవిస్తూ విడిపిస్తున్నప్పుడులారా శరీరం ఓడిపోతుంది. హల్లెలూయా. అదే నా ప్రభు చేసి చూపించారు. అందుకని ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అనేకమైన విషయాలు వర్ధిల్లుతావు. యు మస్ట్ ఇంప్రూవ్ యువర్ స్పిరిట్ లైఫ్. ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాలా. అలా వృద్ధి చెందితే బిడ్లారా ఈ యొక్క భూలోకంలో కూడా నీవు అంచెలంచెలుగా ఎదగడం మొదలు పెడతావు. అందుకే ఇందాక మనం పాడుదాం, సన్నిధి సన్నిధియే, అవునా, రాజుల ఎడల తరమబడి తిని రాజుగా నన్ను నిలబెట్టితివే. అంటే ఇప్పుడు భూలోకంలో ప్రయాణం చేస్తున్న దావీదుని ఎవరు తరుముతున్నారు? సౌలు అనే రాజు తరుముతుంటే వెనక నుంచి పరలోక సంబంధమైన కింగ్ ఆఫ్ కింగ్, రాజులకు రాజు అయినటువంటి నజరేయుడైన యేసు దావీదు వెంట ఉండి, దావీదు ముందుట ఉండి అదే దావీదుని సౌలును దింపి దావీదుని రాజుగా చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ శరీరం ఓడిపోయింది, హేరోదు ఓడిపోయాడు, ఫ్లెష్ ఓడిపోయింది, ఆత్మ గెలిచింది.
ఆత్మలోకానికి రాజైనకు రాజైన యేసయ్య గెలిచాడు. హల్లెలూయా. అందుకే బిడ్డలా చూడండి, ఈయన రాజు అని ఆ రోజు యెరూషలేములో ఉన్నవారు గుర్తించారు కాబట్టే బిడ్డలారా ఆయనకి ఏమి పరిచారు? బట్టలు పరిచారు. దానికి సంకేతం ఏంటో తెలుసా? దానికి సంకేతం చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథంలో చూస్తే త్వరగా బిడ్డల 2వ రాజుల గ్రంథం 2 Kings chapter 9:13. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13 గట్టిగా చదువుతారా? నింషి కుమారుడైనటువంటి యెహోషాపాతు అంతట వారు వేగిరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి. ఇంతకీ ఎవరికి పరిచారు వాళ్ళు? యెహూ. ఈ యెహూ ఎవరో తెలుసా బిడ్డలు? యెహోషాపాతుకు పుట్టిన కుమారుడు యెహూ. యెహూను దేవుడు అభిషేకించుకున్నాడు. ఎందుకో తెలుసా? అహాబు యొక్క ప్రతి ప్లాన్, అహాబు యొక్క ముఠాని అంతం చేయడానికి దేవుడు ఒక గాడిద అనే యెహూని లేపి అభిషేకించుకున్నాడు. ఎప్పుడైతే అతడు నూనెతో తైలముతో అభిషేకించబడ్డాడో బిడ్డారా అతడు రాజుగా ఆయన పరిగణించబడ్డాడు. ఎప్పుడైతే అతడు అలా పరిగణించబడ్డాడో రాజు వస్తున్నాడని తెలియగానే, భూ సంబంధమైన రాజు వస్తున్నాడని తెలియగానే వారు అందరూ ఏం చేస్తారు? వారి బట్టలు పరిచి రాజుకి సంకేతాన్ని వారు ప్రకటించారు. అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి. అంతటా వారు అతి వేగరముగా తమ వస్త్రములను పట్టుకొని. ఓకే, దాని చూడండి. ఇప్పుడు అభిషేకించాడా? చూడండి, అదే టైం అవుతుంది కానీ చూడండి ఒకసారి. నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషేక్తునిగా నేను ఇశ్రాయేలు మీద పట్టాభిషేకం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను. అంతటా వారు అతి వేగరముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరిచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని వాళ్ళు ఏం ఊదారు? బాకా ఊదారు. బిడ్డలారా ఇక్కడ ఏం ఊదుతున్నారు? యూదుల రాజుకే. చెప్పండి, యూదుల రాజుకే, దావీదు తనయునికే. యూదుల రాజుకే, దావీదు తనయునికే ప్రభుపేట వచ్చిన వాడు, ప్రభుపేట వచ్చిన రాజు, ప్రభుపేట వచ్చిన రాజు, ప్రభుపేట వచ్చిన రాజు, ప్రభుపేట వచ్చిన రాజు యూదుల రాజుకే. బిడ్డలారా వారందరూ ఇలా కేకలు వేస్తున్నారు, బాగా ఊతున్నారు. అంతేకాదు ఇక్కడ పరిచినట్లుగానే అక్కడ కూడా ఆ భూ సంబంధమైన రాజుకి వారు ఏం చేస్తున్నారు? బట్టలు పరిచి ఏం చేస్తున్నారు? ఇతడు రాజు అని యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. బిడ్డలారా యెహూ రాజై ఉన్నాడని వారు ఏం చేస్తున్నారు? బట్టలు పరిచి రాజు అని వారు గుర్తించారు కాబట్టే బట్టలు పరుస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఏం చేశారు? బట్టలు పరిచారు. కొంతమంది ఇలాంటి చెట్ల కొమ్మలు నరికి రాజుని ఘనపరుస్తున్నారు. అంటే యెరూషలేము ప్రజలు యేసు ప్రభు వారిని ఎవరని గుర్తుపెట్టారు? ఎవరని ఐడెంటిఫై చేశారు? రాజు. బిడ్డలారా ఈ రాజు బిడ్డలారా ఆయన ఆత్మ సంబంధమైనటువంటి ప్రదేశానికి, దేశానికి రాజు, మనలను స్థిరపరచడానికి రాజు. బిడ్డలారా ఏ రోజు రాజు చంపాలనుకునేవాడు, ఆ రాజు చంపేవాడు. ఈ రాజు బ్రతికించేవాడు. ఆ రాజు కట్టేవాడు, ఈ రాజు విప్పేవాడు. ఆ రాజు మనలను హతము చేసేవాడు. ఈ రాజు మనలను పెంట కుప్ప మీద నుండి, కృంగిపోయిన స్థితిలో నుండి మనలను పైకి లేవనెత్తే రాజు. ఆ రోజు పేదల చేత ఆయన వెట్టి పని చేయించుకునేవాడు ఐగుప్తు రాజు. ఈ రాజు అలాంటి వెట్టి చాకరి, అలాంటి యొక్క బంధకాలు ఉన్నవారిని, అలాంటి దారిద్రత ఉన్నవారిని ఈ రాజు మోషేని పంపించి విప్పుకొని రండి ఐగుప్తులో ఉన్న ప్రజలు అన్నాడు. మోషే వెళ్ళాడు, ప్రతి ఒక్కరిని విప్పుకొని వచ్చాడు. కానాను దేశం నడిపించండి అన్నాడు ఈ రాజు. దట్స్ ద కింగ్ స్పెషల్. హల్లెలూయా. అదండి ఆ రాజుకి ఈ రాజుకున్న తేడా. ఆమేన్. అందుకనే మనకి వాళ్ళకి తేడా ఉంది. చెప్పండి, ఎవరికి ఉంది? మనకి వాళ్ళకి. అందుకనే దేవుని బిడ్డలకి, దేవుని బిడ్డలకు కాని వారికి ఏముండాలా? తేడా ఉండాలా. మన వస్త్రాల్లో తేడా ఉండాలా,
మన మాటలో తేడా ఉండాలా, మన విధానంలో తేడా ఉండాలా. అందుకనే ప్రత్యేకమైన దానను ఈ భూమిలో, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను ఈ భూమిలో, ప్రత్యేకమైన దానను. దాసుడని నన్ను పిలువడట గాని స్నేహితుడని నన్ను పిలచునట, స్నేహితుడని నన్ను పిలచునట. ప్రత్యేకమైన దానను, ఆమె బిడ్డలారా చూడండి, ఇలాంటి గాడిదను దేవుడు దృష్టించాడు. ఊరే బయట ఉన్న గాడిదను దేవుడు దృష్టించాడు. ఒకరోజు గుర్తింపు లేని నన్ను నిన్ను దృష్టించాడు. కట్లు చేత, బంధకాల చేత, పాపము చేత, వ్యసనముల చేత, అప్పు చేత, రోగము చేత కట్టబడి ఏ ఒక్కరూ పట్టించుకోలేని స్థితిలో ఉంటే నిన్ను గుర్తించాడు, నన్ను పంపాడు. విప్పుకొని రా అన్నాడు. నేను విప్పుకొని తీసుకొని వచ్చి ఈ షాల్లో పెట్టాను, ఈ పొలంలో పెట్టాను. పెట్టిన తర్వాత ఆయన నీలోనికి వచ్చి కూర్చున్నాడు. బిడ్డ నీకేం కావాలన్నాడు. నీకు కావలసినవన్నీ ఇచ్చి నీ విలువను పెంచుతూ ఉన్నాడు. ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన దీవిస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు నిన్ను బహుగా ఆశీర్వదించును. Come on, stand up everyone. విలువేలేని నాకు నీ విలువనిచ్చావయ్యా, మార్గమే లేని నాకు నీ గమ్యం చూపావయ్యా. విలువేలేని నాకు విలువనిచ్చావయ్యా, సేవకులు చప్పట్లు లేని నాకు ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో నీవేనయ్యా. ఈ స్థితికి కారణం నీవే యేసయ్యా. ఈ స్థితికి కారణకర్తవు నీవే యేసయ్యా. స్తుతింతును బ్రతుకంతా స్తుతింతును, అంతా జీవింతును బ్రతుకంతా స్తుతింతును. చెప్పండి పిల్లారా. విలువేలేని నాకు విలువనిచ్చావయ్యా, మార్గము లేని నాకు నీ గమ్యము చూపావయ్యా. విలువేలేని నాకు నీ విలువ, మార్గము లేని నాకు నీ గమ్యం చూపావయ్యా. ఈ స్థితికి కారణకర్తవు నీవే యేసయ్యా. ఈ స్థితికి కారణకర్తవు నీవే యేసయ్యా. నీ కొరకే జీవింతును బ్రతుకంతా స్తుతింతును, నీ కొరకే జీవింతును బ్రతుకంతా స్తుతింతును. బిడ్డలారా, విలువను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా విలువే అవమానమును ఘనతగా మార్చావు, అపురూపముగా నన్ను ప్రేమించావు. ఆమేన్. అవమానమును ఘనతగా మార్చావు, అపురూపముగా నన్ను ప్రేమించావు. ఈ స్థితికి కారణకర్తవు నీవే యేసయ్యా. ఈ స్థితికి కారణకర్తవు నీవే యేసయ్యా. నీ కొరకే జీవింతును. ఎస్ ప్రభువా, నీ కొరకే జీవిస్తానయ్యా. నీ కొరకే జీవింతును బ్రతుకంతా స్తుతింతును. విలువే లేని నాకు నీ విలువనిచ్చావయ్యా, మార్గమే లేని నాకు నీ గమ్యం చూపావయ్యా. ఒక్కసారి మీ కుడి చేతిని పైకెత్తి బిడ్డారా. ఎంతమంది అయితే విలువను ప్రభువు ద్వారా విడిపించబడి మీకున్న బంధకాల చేత ఒక గాడిద విప్పబడినట్లుగా విప్పబడి ఎలాగైతే విలువను పొందుకున్నావో దేవుని బిడ్డ, ఎలాగైతే విలువను పొందుకున్నావో ఈరోజు
ఆ సందర్భాలు, ఆ గడియలు నీకు గుర్తున్నాయా? ఆ రోజు గుర్తుందా నీకు? ఒకరోజు నీ పరిస్థితి గుర్తుందా నీకు? ఒకరోజు నీ దీనస్థితి గుర్తుందా? ఒకరోజు కట్టబడిన స్థితి నీకు గుర్తుందా? ఒకరోజు కట్టబడ్డా, నీ బంధువులు కూడా నిన్ను పట్టించుకోలేరు, ఎవరు పలకరించలేదు. నీకు గుర్తుందా? ఒకరోజు నేను పిలిస్తే మాకు అవమానం అండి, ఆమెను పిలిస్తే అవమానం అండి, ఆమెను పిలిస్తే మాకు ఈ సంబంధం సెట్ అవ్వదండి, ఆమెను పిలిస్తే మాకు కలిసి రాదండి, ఆమె బెదవరాలండి, విడో అండి, ఆమె పిలిస్తే మా ఫ్యామిలీ మీద మచ్చ పడుతుందండి. ఊరు బయట ఉన్నారండి వాళ్ళు, ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారండి, ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయారండి. వారు ఫలానా కులానికి, వారు ఫలానా తెగకు చెందినవారండి, వారు తక్కువ కులానికి చెందినవారండి. అందుకే మేము వారిని వదిలేసామండి, వారిని ఎప్పుడో పట్టించుకోలేదండి, వారిని ఎప్పుడో మానేశాము. ఒకరోజు నీ బ్రతుకు, నా బ్రతుకు, ఒకరోజు నీ బ్రతుకు అంతే. నీ అమ్మ, నీ నాన్న, నీ తల్లి, నీ తండ్రి నేను వదిలిపెట్టేశారే, నీ సొంత అన్నదమ్ములు వదిలిపెట్టేశారే, నీ సొంత అన్నదమ్ములు వదిలిపెట్టారే. ఓరా శక బలాందోరియాల మా సక్రలో ఎవరిని కొందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇప్పుడు థ్యాంక్ యూ జీసస్ రైట్ నౌ. రాబా షంద లబా రేఖకిష మహంద లోక్రోలో సీరా. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, నిజమే నువ్వు కట్టబడ్డావు, నా ప్రభు నిన్ను విప్పాడు. కట్టబడ్డావు, నిన్ను విప్పాడు నా ప్రభు. కట్టబడ్డావు, సంఖ్యలతో, బంధకాలతో, అప్పులతో, మానసికమైన స్థితిగతులతో కట్టబడ్డావు. దట్ టైమ్ యు ఆర్ ఫెయిల్యూర్, బట్ నా ప్రభు సక్సెస్ గుండా నడిపించాడు. ఇంకా ఒకవేళ ఏ పరిస్థితుల్లో నుంచి అయినా కట్టబడితే ఈరోజే నా ప్రభు విడిపిస్తాడు. బిలీవ్ అవర్ గాడ్, బిలీవ్ అవర్ కింగ్ ఆఫ్ కింగ్స్. నా రాజును నమ్ము. ఇంకా ఒకవేళ నాకు ఇగో ఈ కట్లు చేత కట్టబడ్డాను, నో మోర్, ఐ హ్యావ్ నో పీస్ ఆఫ్ మైండ్, ఐ హ్యావ్ నో చైల్డ్, ఐ హ్యావ్ నో హౌస్. ఇంకా నాకు వివాహం కాలేదు, ఇంకా నా బిడ్డలు కలగలేదు, ఇంకా నా స్థితిగతులు మెరుగుపరచబడలేదు. ఒకవేళ అలా బాధపడుతున్నావా? నా ప్రభు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా నిన్ను విప్పుతాడు. డోంట్ వరీ, నిన్ను విప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు బిడ్డ. కమలా, నా ప్రభు నిన్ను విప్పుతాడు. కమలా, నా ప్రభు నిన్ను విప్పుతాడు. నీ సమయం ఆసన్నమైంది కమల, నీ టైం ఆసన్నమైంది కమల. నీ టైం ఆసన్నమైంది కమల. నీ టైం, యువర్ టైం విల్ కేమ్. నీ సమయం ఆసన్నమైంది, నీ సమయం ఆసన్నమైంది, నీ సమయం ఆసన్నమైంది, నీ సమయం ఆసన్నమైంది కమల. ఆ గాడిదని ఎలాగైతే విప్పాడో నా దేవుడు నిన్ను కూడా విప్పబోతున్నాడు. ఆ గాడిదని ఎలాగైతే విప్పాడో నిన్ను కూడా విప్పబోతున్నాడు. కమల, నీ కుటుంబ పరిస్థితులను నా దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. నీకున్న కట్లు నా ప్రభు తెంచబోతున్నాడు. నీ కన్నిటిని నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. వీళ్ళ చాలా మంది కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు. గత దినాల్లో నీ అవమానాన్ని నా ప్రభు నీకు, నీ నిందను నా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి నీ విలువను పెంచాడే. నీ విలువను పెంచాడే నా దేవుడు. మర్చిపోయావా? నువ్వు మర్చిపోయావా? నా దేవుడు మర్చిపోలేదు. నా దేవుడు నిన్ను మర్చిపోలేదు.
యెహోవా నన్ను మర్చిపోలేదు, ఆయన నన్ను ఆశీర్వదించును. కమల, నా దేవుడు నీ జీవితంలో మరలా తిరిగి నా దేవుడు, నా ప్రభువు నీ ఇంటిని పునర్నిర్మాణం చేయబోతున్నాడు, రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నాడు. డోంట్ వరీ. ఈరోజు అసహనంతో వచ్చావు, నువ్వు చచ్చిపోనవసరం లేదు. నా దేవుడు ఏ రోజు రాజు చంపేవాడు, కానీ నా ప్రభు నిన్ను బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. హీస్ ఎ కింగ్ ఆఫ్ కింగ్, హీస్ ఎ లివింగ్ క్రైస్ట్, హీస్ ఎ రిజరెక్షన్ క్రైస్ట్. ఆయన జీవించుచున్న ప్రభు, దేవాది దేవుడవు తండ్రి యేసయ్య. యవనస్తులారా, ఎందుకు ఆ ఫెయిల్యూర్ అనేది మీ జీవితాల్లో చూస్తున్నారు? ప్రభువుకు దగ్గర అవ్వండి, విధేయులుగా మారండి, ఆయనకి ఇష్టలుగా మారండి, ఆయనకి ఇష్టలుగా మారండి, ఆయనకి విధేయులుగా మారండి. నా ప్రభు మీ జీవితంలో నూతనమైన కార్యాన్ని జరిగిస్తాడు. ఒకవేళ ఇంకా ఎవరైనా డిప్రెషన్తో ఉన్నారా? కొన్ని కట్లు చేత తెంచబడ్డారా? ఒకవేళ నీలో అసహనం కలుగుతుందా? నా జీవితం ఇంతటితో ముగిసిపోతుందేమో అని. ఒకవేళ మీలో ఎవరైనా అలాంటి బాధలో ఉంటే, నా ప్రభు ఊరు బయట ఉన్న గాడిదని విడిచిపెట్టలేదు. ఎన్నోసార్లు మేలు చేసిన ప్రభు ఈ ఒక్కదాన్ని చేయలేడా? ఈ ఒక్కదాన్ని చేయలేడా? నిన్ను సక్సెస్ గుండా నడిపించలేడా? ఇది చేసిన ప్రభు నీకు సహాయం చేయలేడా? చేయగలడు. తల్లి మరిచినా కానీ, తండ్రి విడిచినా కానీ నేను నిన్ను విడివను, నిన్ను ఎడబాయనని చెప్పిన ప్రభు. డోంట్ వరీ బిడ్డ. నీ కళ్ళల్లో కన్నీరు చూస్తున్నాను. మీ కుడి చేతిని పైకెత్తి నెమ్మదిగా, ప్రభువా నా వైపు చూడవా, నా వైపు చూడవా, నన్ను విడిపించవా, నా కన్నీరు తుడవవా, నన్ను దృష్టించవా, నాపై కృపను చూపవా. యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించి, కట్టబడిన ప్రతి వ్యక్తిని నా ప్రభువు మీకున్న కట్లు చదివింపి, అలాగే లైవ్లో ఉన్న నా బిడ్డలను కూడా దేవుడు దర్శించి, ఈరోజు మీ ఏ కట్లు చేతనైతే మీరు కట్టబడ్డారో, ఈ లైవ్లో ఈ వాక్యమును చూస్తున్న బిడ్డలారా, మీ కట్లను నా ప్రభువు తెంచును. మీకున్నటువంటి ఆ కట్లను నా ప్రభువు తెంచును. డెలివరెన్స్ టుడే. కట్టబడిన గాడిదని విప్పినట్లుగా నా ప్రభు నిన్ను విప్పును. నీవు జీవింపచేయుదువు, నీవు చిగురు పెట్టుదువు, నీవు నిత్యము ఊపుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. నీ తొట్లలో పిండే అయిపోదు, నీ బుడ్డులో నూనె అయిపోదు. నీ పిండి పిసుకు తొట్టియు, నీ గంపయు నా ప్రభువు దీవించును. మేలుతో నీ హృదయం నా ప్రభువు తృప్తిపరచును. సదాకాలము ఆయన సన్నిధి మనందరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. పరమ తండ్రి దేవుడు, ఆయన కృప, ఆయన సన్నిధి మనందరికీ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మతోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్,
ఆమేన్. గట్టిగా చప్పలు కూడా దేవుడికి స్తోత్రం చెల్లిద్దామా.